నాన్నకి ఇద్దరు భార్యలంటే నాకు ఆ నర్సమ్మ ఇంకో అమ్మ అవుతుందా? నాకు మా అమ్మ చాలా నాయనమ్మా, ఇంకో అమ్మ వద్దు. మా నాన్నకి చెప్పు నాయనమ్మా. నేను చెప్తలే బిడ్డ, నువ్వు ఏం చెప్తావు చెప్పు. నీ బిడ్డకి ఏం చెప్తావు? ఆలోచిస్తున్నావేంది? నేనే నీ అంతరాత్మని. నువ్వే నేను, నేనే నువ్వు. గసోంటి నాకే ఏం చెప్పలేని దానివి నీ బిడ్డకేం చెప్తావు? ఓ బిడ్డకి తల్లిగా ఏం చెప్పాలో నాకు తెలియదా ఏంది? గదే ఏం చెప్తావు? యాదగిరి యాదగిరి, నీ పెండ్లాము నీ బిడ్డ బాధపడతా ఉండరు కాబట్టి గా మైత్రిని బయటికి పంపేయమని చెప్తావా? గట్లెందుకు చెప్తాను? మరెట్లా చెప్తావు? ఏమని చెప్తావు? నీ పెండ్లం సంధ్యని నీ బిడ్డ రుక్కుని బాధ పెట్టకుండా చూసుకోమని చెప్తాను. నువ్వు అట్లా చెప్తే సరిపోతుందా? సరిపోదంటావా? ఎట్లా దుర్గా? తనని తన బిడ్డని సరిగా చూసుకున్నంత మాత్రాన తన భర్త పక్కన ఇంకో ఆడదుండడం సంధ్య సహించగలదా? పసిబిడ్డ కాబట్టి ఇవాళ భరించినా రేపు పెద్దయినాక రుక్కు తన తండ్రి పక్కన ఇంకో ఆడదుండడం చూసి భరించగలదా? గట్లని ఓ ఆడదానికి అన్యాయం చేయమంటావా? మరి కోడలికి సవితిని తీసుకురావడం అన్యాయం కాదా? గది యాదగిరి చేసిన తప్పు కాబట్టి గాడే ఆ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. ఆహా, నీ బిడ్డే పరిష్కారం చేసుకోవాలని ఇప్పుడంటా ఉండవు. మరి గా రోజు వాళ్ళ విషయంలో ఎందుకు తలదూర్చినావు? పంచాయతీకి కట్టుబడినాను కాబట్టి, అంటే పంచాయతీ కోసం ఊళ్ళో అందరి మెప్పు కోసం గట్ట చేసినానంటావు. నేను గసంటి గొప్పలు మెప్పులు ఆశించేదాన్ని గాన నీకు గెలవదా? నువ్వు చేసినది గట్లనే ఉన్నది. నేనేందో నాకు తెలుసు. అంతరాత్మకే సమాధానం చెప్పలేని నీకు ఏం తెలుసు అనుకోవాలి? దయచేసి నన్ను విసిగించమాక. పోయి నుంచి నేను పోయినంత తేలిక కాదు ఈ సమస్య నుంచి నువ్వు దూరం అవ్వడం. ఏం చేయమంటావో నువ్వే చెప్పు. గా రోజు నిర్ణయం తీసుకునే ముందు నన్ను సలహా అడగాలని అనిపించలేదు గాని ఇప్పుడు నా సలహా కావాలనిపిస్తా ఉండదా? సలహా ఇవ్వనికేగాక నువ్వెందుకొచ్చినట్టు? తప్పే చెయ్యను నువ్వు. తప్పు చేస్తే బాధ అనిపించి వచ్చినా. నేను తప్పు చేశాననుకోవడం నీ భ్రమ. అంటే దీని వెనక ఏదైనా ఆలోచన ఉందా? ఉందో లేదో నువ్వే చూస్తావుగా. ఎప్పుడు నేనున్నంతకాలం నువ్వు ఉంటావు. మనం ఉన్నంతకాలం ఈ కాలము ఉంటది. కాబట్టి గా కాలమే గీ దుర్గమ్మేమిటో, గీ దుర్గమ్మ ఆలోచనేమిటో, గీ దుర్గమ్మ మనసులో ఏమున్నదో అన్ని బయటపెడతది. గప్పటి వరకు ఈ ఇంట్లో కొంతమంది దృష్టిలో నువ్వు దోషివే కదా. గట్ల దోషి లెక్క నిలబడ్డం ఎందుకు? నీ మనసులో ఉన్నది చెప్పొచ్చు కదా. శ్రీరాముడు తలుచుకుంటే రాతి రూపంలో ఉన్న అహల్య కోసం పరిగెత్తుకొని పోయి ఆమెకి శాప విమోచన కలిగించలేడా? చేయగలడు. కాని గా శాప విమోచనానికి సమయం రావాలి కదా. గా శాపమైనా పాపమైనా కనుమరుగు కావాలంటే కాలం సహకరించాలా. అది కాదు దుర్గా. నా బిడ్డ విషయంలో అమ్మగా నేనొక నిర్ణయం తీసుకున్నట్టే గా మైసమ్మ తల్లికి గీ దుర్గమ్మ విషయంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో తెలియదా? గా అమ్మే అన్ని పరిష్కరిస్తుంది. అప్పటిదాకా నువ్వైనా నేనైనా చూడడం తప్ప చేసేది ఏమీ లేదు. సరే అయితే నీ ఇష్టం.
అవును పద్మావతి, కొత్త కోడలు కదా, ఈ తతంగం జరిపించవా ఏంది? సంధ్య, బావగారు, బావగారు, ఏంటి బావగారు? మనిషి చూస్తే ఇక్కడే ఉన్నారు, మనసు ఎక్కడో విహరిస్తున్నట్టుంది. ఏంటి? అదే మనిషిగా మీరు సంజక్క పక్కనే ఉన్నా మనసు ఆ మైథిలక్క మీద ఉన్నట్టుంది. నేను ఊహించింది నిజమేనా బావగారు? చచ్చా, అదేం కాదు. కాకపోతే మరి పరధ్యానం ఏంటి బావగారు? పద్మావతి, అసలే జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి ఇంకా బాధ పెట్టొద్దు. పర్వాలేదు, సంజక్కని ఓదార్చడానికి తెలివిగా మాట్లాడుతున్నారు. ఇద్దరు భార్యలున్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారులేండి. అంటే ఇలా ఉండాలని అష్టభార్యలున్న శ్రీకృష్ణుడి కథలు చదువుతూ ఉంటాం కదా, అలా అర్థమైంది. అవును, మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? అది ఇలా ఎక్కడుండాలి, ఎలా ఉండాలి? ఏంటి బావగారు, అన్నీ నా నోటితోనే చెప్పిస్తారా? మైథిలి అక్క మెడలో ఊరందరి ముందు దండ వేసి తనని భార్యగా స్వీకరించారు కదా. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా సంజక్క ముందు ఈ దాగుడు మూతలెందుకు? అవతల మా మైథిలి అక్కని ఏకాంతంగా కలవడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా స్నానం చేసి ముస్తాబై రండి. పద్మావతి, ఏంటిది? ఈ ఏర్పాట్లన్నీ చేయమని నీకెవరు చెప్పారు? అమ్మో, ఈ విషయంలో నా ప్రమేయం ఏమాత్రం లేదు బావగారు. మీరు నన్ను తప్పుగా అనుకోకూడదు. ఆ ఏర్పాట్లన్నీ అత్తమ్మకి బామ్మకి అందరికీ తెలిసే జరుగుతున్నాయి. మైథిలి అక్కని మిమ్మల్ని ఒకటి చేసినా మిగతా ఆ ఒక్కటి కూడా చేయాలని ఆ పెద్దవాళ్ళ ఆలోచన. కర్తలు వాళ్లే, నేను కేవలం క్రియని, అంటే నామమాత్రపు దాన్ని. ఏర్పాట్లు చేయమంటే చేస్తున్నాను. ఇది తప్పు అని కనీసం నువ్వైనా వాళ్ళకు చెప్పొద్దా? అవ్వా రామ రామ, భార్యాభర్తలు దగ్గరవుతుంటే వద్దని నేను చెప్పాలా? తప్పు బావగారు, అది మహాపాపం. ఏం సంజక్క, అవునా? బావగారు, చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ పట్నం పోయి కొత్త బట్టలు ఇప్పటికిప్పుడు ఎవరు తెస్తారు? సంధ్యకతో పెళ్ళైనప్పుడు కట్టుకున్న బట్టలున్నాయి కదా, యాదగిరిని ఆ బట్టలే కట్టుకోమని చెప్పని బామ్మగారు చెప్పారు. చిచి, రాను రాను ఈ ఇంట్లో ఎవరికి సిగ్గు లేకుండా పోతుంది. ఏంటక్కా? నా పెండాకుడు. చా, శుభమా అని బావగారికి నీ చెల్లికి మొదటి రాత్రి జరుగుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి? పద్మావతి, అసలే సంజయ్ బాధలో ఉంది. తనని ఎందుకిలా?
నాకేనా బాధ, మీకు లేదా? అది కాదు సంధ్య. ఛే, మాట్లాడకండి. చూసారా చూసారా బావగారు, అక్క ఎలా కుళ్ళుకుంటుందో. పద్మావతి, దయచేసి నువ్వు వెళ్తావా? ఇక్కడ నాకేం పని, అలాగే వెళ్తాను. సంధ్యకు కోపంగా ఉందని మీరు ఇక్కడే ఉండిపోకండి. అవతల మీరు ప్రేమించిన మైథిలి అక్క మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సంధ్యకు బాధపడుతుంది అంటారా? హా, ఒక రోజు 2 రోజులు, ఆ తర్వాత తనే సర్దుకుపోతుంది. ఏ రుక్మిణి సత్యభామలు కలిసిపోలేదా? అలాగే. మర్చిపోయాను బావగారు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? ఆ మైథిలికి ఇష్టమైన అత్తరు పోసుకొని మిమ్మల్ని రమ్మందంట. చచా, మా మైథిలి అక్క అలా చెప్పమనలేదు బావగారు. అయినా నేను చెప్పబోయేది ఆ విషయం కాదు, రుక్కు విషయం. రుక్కు విషయమా? రుక్కు నా దగ్గరకొచ్చి, పిన్ని పిన్ని, ఆ నర్సమ్మ మనింట్లోనే ఉంటుంది, ఎందుకు ఏంటి అని అడిగింది. ఏముందమ్మా, ఆవిడ నర్సమ్మ కాదు, నీకు పిన్నవుతుంది, తను మీ నాన్నకి 2వ భార్య అని చెప్పేశాను. ఏంటి పద్మావతి, పిల్లలకు అలాంటి విషయాలు చెప్తారా? ఏ చెప్పకూడదా బావగారు? ఎలా ఎలా చెప్తారు? ఇవాళ మనం చెప్పకుండా దాచినంత మాత్రాన రుక్కుకి అసలు విషయం తెలియకుండా పోతుందా? బయట వాళ్ళు అనుకోరా రుక్కు ఆ మాటలు వినదా? చెప్పండి. అలా మన ఇంటి విషయం, ముఖ్యంగా తన తండ్రి విషయం ఎవరో బయట వాళ్ళ ద్వారా తెలుసుకోవడం కంటే నిజం చెప్తే బాగుంటుందనిపించింది. వింటున్నారా? తమరి ఘన కార్యం, తమరి నిర్వాకం కూతురు అడిగేదాకా తెచ్చుకున్నారు. అసలు రుక్కు పద్మావతిని కాదు అడగాల్సింది, మిమ్మల్ని, మీ మోహం మీద అడగాల్సింది. అక్క, మొహం మీద అడిగినా మామూలుగా అడిగినా భార్యనే కదా చెప్పాలక్క. భార్యని వంచిన ఈ మనిషికి కూతురు ఒక లెక్క. సరే బావగారు, ఈ గొడవలన్నీ నాకెందుకు? మీరు త్వరగా తయారవ్వండి, లేకపోతే మొదటి రాత్రి ముహూర్త సమయం దాటిపోతుందట. బామ్మగారు మరీ చెప్పమన్నారు మీకు. వెళ్ళండి. ఇంకా ఎందుకు బెల్లం కొట్టిన రాయిలో నిలబడున్నారు? చక్కగా తయారయ్యి ఒంటికి అత్తరు బాగా పూసుకొని వెళ్ళండి. మీ ముద్దుల భార్యతో ఊసలు చెప్పండి. భార్య బిడ్డ ఏమైతే మీకెందుకు, ఎలా చేస్తే మీకెందుకు? వెళ్ళండి. సంధ్య, ఇప్పటికే నేను సగం చచ్చున్నాను, ఇంకా నన్ను ఎందుకు చంపుతావు? ఏంటి, మీరు సగం చచ్చున్నారా? నేను ఇంకా చంపుతున్నానా? చంపుతున్నదెవరో చస్తుందెవరో ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. అవునులే, మీకు మనస్సాక్షి ఉంటేగా. అది కాదు సంధ్య, ఆ మైత్రిని నేను ఇష్టపడ్డారో మోసపడ్డారు, దాని ఇంటికి కాదు నెత్తి మీదకి తెచ్చి పెట్టుకున్నారు. నేనది కావాలని చేసింది కాదు సంధ్య. కావాలని చేసినా ఎలా చేసినా తప్పు తప్పే, పాపం పాపమే. ఆయన మిమ్మల్ని ఏ లాభం? పార్వతులంటి మహా ఇల్లాలుండగా గంగని తెచ్చుకొని తల మీద పెట్టుకున్నాడా శంకరుడు? ఆ దేవుడే ఇల్లాల్ని వంచగలేంది మనుషులు, పైగా మగవాళ్ళు. ఇలాంటివి లెక్క ఏంటి? ఒక్క మాట చెప్పుకొని దొలిపరించుకుని పోతారు. సంధ్య, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నేనసలు తన దగ్గరికి వెళ్ళను. ఏ, దాని మొహం కూడా మొత్తిందా? అయితే ఒక పని చేయండి, ఇంకో దాని వెంట పడండి, దాన్ని కూడా తీసుకురండి. తీసుకొచ్చి నన్నో పక్క దాన్నో పక్క నెత్తి మీద ఆ మైథిలిని పెట్టుకొని మొగుడంటే ఇలా ఉండాలని ఊరంతా చాటింపు వేయించుకోండి. చిచ్చి, ఏం బతుకో ఏంటో.
మేడం గారు చెప్పారని ఆవిడిచ్చే డబ్బులకు ఆశపడి ఆ యాదగిరి నన్ను పాడు చేశారని నేనొక నాటకం ప్రారంభిస్తే ఆ నాటకం ఆ మలుపు ఈ మలుపు తిరిగి చివరికి దుర్గమ్మ గారు నా చేత దండలు మార్పిచ్చి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికే కదా అని ఇక్కడికొస్తే ఇప్పుడు యాదగిరితో మొదటి రాత్రి అంటున్నారేంటి? ఇప్పుడు ఆ యాదగిరి కనుక వస్తే నా జీవితం నిజంగానే నాశనం అయిపోతుంది. పోనీ ఆ యాదగిరికి పెళ్లి కాలేదు, అతనితో ఇలాగే కంటిన్యూ అయిపోదామంటే మరో ఛాన్సే లేదు. అతనికి పెళ్ళయింది, ఒక కూతురు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో జీవితం పంచుకుందామంటే అది నా అవివేకమే అవుతుంది. అలాగని ఈ తంతు నాకు ఇష్టం లేదని చెప్పలేను. చెప్పినా నా గోడు వినేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఇప్పుడేం చెయ్యాలి? ఆశకి అంతు లేదు, నిద్రకు సుఖం లేదన్నట్లు తయారైంది నా పరిస్థితి. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి ఇంకా గది సిద్ధం కాలేదా? ఎంతసేపు ఏంటి? ముహూర్త సమయం దగ్గర పడింది. త్వరగా అలంకరించి మీరు ఈ గది ఖాళీ చేయాలి. అవతల మా బావగారు, మా మైథిలి అక్క ముస్తాబవుతున్నారు. త్వరగా కానివ్వండి. అక్క, ఏంటి ఇక్కడి నుంచున్నావు? కొత్త పెళ్లి కూతుర్ని, అదే బావగారి కొత్త భార్యని, నీ చెల్లెలు మైథిలి సిద్ధమైందో లేదో చూడాలి. రా. చివరికి నా బతికి ఇలా అయింది కదూ. ఏమైందక్కా? నా భర్తని ఇంకొక ఆడదానికి నన్నే దగ్గర చేయమంటున్నావు కదూ. పెళ్ళైపోయాక ఏం చేస్తామక్కా? పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి జరిపించడం ఆనవాయితీ కదా. కానివ్వండి, కానివ్వండి పద్మావతి. కర్ణుడి చావుకి అందరూ తల చెయ్యి వేశారని నా జీవితం సర్వనాశనం కావడానికి నువ్వు ఒక చెయ్యి వేస్తున్నావు కదూ. అయ్యో అక్క, ఇదే మాట. ఇందులో నేను చేస్తుందే ఉంది. ఇంట్లోకి వస్తూనే నువ్వు మైథిలిని చూసి అక్క అక్క అనటం, ఇప్పుడిలా దానికి మా ఆయనకి శోభనం జరిపించాలని నువ్వు తెగ హడావిడి చేయటం, ఇదంతా ఏమంటారు? నాదేముందక్క, అత్తమ్మ ఏం చెప్తే అది చేయడం మన విధి కదా. అందుకని నా జీవితంలో నన్నే నిప్పులు పోసుకోమంటావా? చచ్చా, ఏంటక్క ఇది? అయినా ఒక రకంగా నీకిది మంచిదే కదా. మంచిదా కాదా? ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? అక్క, ఇప్పుడు బావగారికి ఏం కావాలన్నా, అంటే ఆయనకి కాఫీ కావాలన్నా, తిండి పెట్టాలన్నా, అసలు ఇదంతా ఎందుకు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు అన్నన్ని సేవలు నువ్వే చేయాలి కదా. అలా అన్ని సేవలు ఆయనకి చేసి, ఇంటి చాకరీ చేసి నువ్వు అలసిపోయి నీరసించిపోతున్నావు కదా. ఇక మీదట నీకా బాధ లేకుండా మైథిలి అక్కొచ్చింది. తనే అన్నీ చూసుకుంటుంది, నీకు విశ్రాంతినిస్తుంది. ఏమంటావ్? అవునంటావా కాదంటావా?